అండి. చాలా రోజుల నుంచి మీరందరూ కూడాను ఎదురు చూస్తున్న వర్గో ఆడవాళ్ళు అంటే కన్యా రాశి అంటాం కదా మనం, అట్లా అనమాట. వర్గో ఎలా వచ్చిందంటే వర్జిన్ నుంచి వచ్చింది వర్గో. చాలామంది విర్గో అంటారు, కానీ అలా అనకూడదండి, విర్గో అనకూడదు, వర్గో అనాలన్నమాట. అయితే ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 లోపు పుట్టిన వాళ్ళని వర్గో అంటాం మనం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం చాలాసార్లు చెప్పుకుంటున్నట్టు ఆడవాళ్ళు ఒక రకంగా ఉంటారు, మగవాళ్ళు ఒక రకంగా ఉంటారు. ప్రతి చోట కూడాను, ప్రతి దానిలో, ప్రతి జోడియాక్ సైన్లో కూడా అలాగే ఉంటారండి. అయితే వీళ్ళు లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళలో లేడీస్లో ఫెమినిటీ చాలా చక్కగా ఉంటుంది. అంటే సంపూర్ణమైన ఆడవాళ్ళలాగా ఉంటారు, చక్కగా కనిపిస్తూ ఉంటారు. ఆడతనం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఒక తల్లిలాగా, ఒక చెల్లెల్లాగా, ఒక అక్కయ్యలాగా నిండుగా ఉంటారు అన్నమాట. వీళ్ళు చక్కటి స్త్రీమూర్తులు. వాళ్ళు ఎవరెవరో కూడా చెప్తాను. ముందు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఎవరెవరు అనేది తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత వాళ్ళకి ఎవరు పడే సైన్ ఏంటి, పడని సైన్ ఏంటి, అవి కూడా మాట్లాడుకుందాం. అయితే వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి, మామూలుగా ఉండదు. మగవాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో. వాళ్ళు అసలు ఏ రకంగానూ కాంప్రమైజ్ అవ్వరు సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో. తర్వాత వీళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. పెట్ యానిమల్స్ ఉంటాయి చాలా చక్కగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుక్కలు కావచ్చు, లేకపోతే చిలకలు, అవన్నీ కూడాను. ముఖ్యంగా జంతువులు, పక్షులు కాకుండా జంతువుల్ని పెంచే అలవాటు వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా సరదా పడుతూ ఉంటారు. తర్వాత యానిమల్స్ అంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. యానిమల్స్ అంటే ఎట్లాగంటే, సపోజ్ నేను ఎగ్జాంపుల్లో ఎవరైతే చెప్తానో వాళ్ళకి చెప్తే మీకు వాళ్ళ గురించి చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒక్క 2 నిమిషాలాగే చెప్తా. అయితే ఏంటంటే ఈ వర్గోసు సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళకి ఇష్టమైతేనే ఏదైనా చేస్తారు, లేకపోతే అస్సలు చెయ్యరు. మగవాళ్ళతో సమానంగా ధీటుగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం చాలా ఎక్కువగా పోరాడుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగానూ మగవాడు వీళ్ళని ప్రేమతో జయించాలి, కానీ యారగెన్స్తో జయించటం కష్టం అనమాట. కాబట్టి ఈ లేడీస్ ఇలా ఉంటారు. పైగా ఒక పూజ పునస్కారం, భక్తి ప్రవృత్తులు ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి వీళ్ళల్లో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చదువుకుంటారు. కొంతమంది ఏంటంటే పెద్ద జీనియస్లు చదువుకున్నారు వాళ్ళు, అది ఇది అని చెప్పలేము. అది చదువు అనేది పెద్దవాళ్ళు నేర్పిన దాన్ని బట్టి ఉంటుంది, లేకపోతే పెద్దవాళ్ళు వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాని మీద ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు. లేకపోతే వాళ్ళకి సొంతగా మనసు పుట్టాలి అంటే మాత్రం వాళ్ళు చదువు మీద అంత ఎక్కువ మనసు పుట్టే రకాలు కాదు. దేవుడు చదువు గుడికి వెళ్తావా బడికి వెళ్తావా అంటే గుడికే వెళ్తారు వీళ్ళు, బడికి వెళ్ళరు. అట్లా అన్నమాట. దేవుడు అంటే చాలా 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 ఇష్టపడుతూ ఉంటారు. అయితేనండి వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఒక చక్కటి హౌస్ వైఫ్గా ఉండటానికి, ఒక చక్కటి తల్లిగా ఉండటానికి, ఒక కోడలుగా ఉండటానికి, ఒక చక్కటి కూతురుగా ఉండటానికి, భార్యగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడాను సపోజ్ మీరందరికీ ఒక ఇదిగా చెప్తాను మీకు నేను. ఈ గ్రూపు ఈ లేడీస్ అందరి చేస్తే మీకు ఒక రకంగా అర్థమవుతుంది. జమున ఎంత ఫెమినిటీ చక్కగా ఉంటుంది కదా, ఒక స్త్రీత్వం చక్కగా ఉంటుంది కదా. జమున ఆవిడ కూడా అట్లాగే మగవాళ్లతో చాలా వరకు యుద్ధాలు చేసింది. తన కొలీగ్స్తో, కోస్టార్స్తో, మగవాళ్లతో ఈ విషయంలో చాలా ఆవిడ గొడవలు కూడా పడింది మగవాళ్లలో. ఎన్టీ రామారావుతో గొడవ పడింది, నాగేశ్వరరావుతో గొడవ పడింది. ఎందుకంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలోనే. భానుమతి ఆఫ్ కోర్స్ ఇంకా చెప్పక్కర్లా. భానుమతి అంటే ఇంకా నేను ఒక్క ముక్క కూడా చెప్పక్కర్లా. జయచిత్ర, అమల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కంపాషనేట్గా అంటే జంతువుల పట్ల వీళ్ళు ఎంత సానుభూతిగాను ఎంత ప్రేమగా ఉంటారు అనేది ఒక అమల ఒక్కటి చూస్తే చాలు. ఆ టైంలో ఒక 20 సంవత్సరాల క్రితం వరకు మనేకా గాంధీ అంటే సంజయ్ గాంధీ వైఫ్, అంటే ఇందిరాగాంధీకి రెండో కోడలు అయిన మనేకా గాంధీ, ఆవిడ కూడా అట్లాగే. ఇప్పుడు మనం అమలని 10 సంవత్సరాలుగా ఎక్కువ మనకి కనిపించడం కానీ, అమల అంటే బ్లూ క్రాస్ అంటాం కదా. అట్లాగే మనేకా గాంధీ కూడాను ఆవిడ కూడా చాలా పాటుపడింది. ఇట్లాగే స్ట్రీట్ డాగ్స్, స్ట్రీట్ తర్వాత ఇవి
చెదురుమదురుగా పడి ఉన్న జంతువుల కోసమని ఆవిడ కూడా చాలా చాలా పోరాటాలు చేసింది. తర్వాత ఆశా భోంస్లే, వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కళా ప్రపంచంలో కూడా చాలా మంచి మంచి ప్రవేశం ఉంటుందండి. నేను వీళ్ళ క్యారెక్టర్స్ విషయంలో ఈ విషయం చెప్పలేదు. సంగీతం అన్నా కానీ చాలా వీళ్ళు బాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆవిడ కూడా ఇదే వర్గో అని అనమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి, మన రోజారమణి ఉంది కదా, ఆవిడ కూడాను సెప్టెంబర్ 16 వీళ్ళిద్దరిది కూడా బర్త్డే. అయితే వీళ్ళు చక్కగా పాటలు పాడతారు, చక్కగా నేర్పిస్తారు, చక్కగా మంచి కళారంగంలో పైకి వస్తారు. చాలా నూర్జహాన్ ఒక ఆవిడ ఉండేది, చాలా అందంగా ఉండేది, చాలాగా ఉండే. తర్వాత ఆవిడ పాకిస్తాన్ వెళ్ళిపోయింది కానివ్వండి. పార్టిషన్ తర్వాత మామూలుగా ఈ పాకిస్తాను ఇండియా విడిపోయిన తర్వాత ఆవిడ పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అంతకుముందు ఆవిడ ఇక్కడే ఉండేది. నూర్జహాన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో బాగా పాట పాడుతుంది, ఎంతో చక్కటి అభినయం చేస్తూ ఉండేది అనమాట. హిందీ యాక్ట్రెస్ సాధన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అంజలీదేవి ఎంత సంపూర్ణంగా ఉంటుంది. వీళ్ళు సౌమ్యంగానే కనిపిస్తారు, కానీ వాళ్ళ హృదయాల్లో కావచ్చు, వీళ్ళ మైండ్లలో కావచ్చు అగ్నిగోళాలు పగిలిపోతూ ఉంటాయన్నమాట. ఏ విషయంలో అంటే వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో. ఎవరైనా సరే మగవాళ్ళలాగా ప్రొడక్షన్ హౌసులు చేస్తారు, ఇవి మగవాళ్ళలాగా మగవాళ్ళతో సమానంగా పనిచేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి పడే సైన్లు ఏంటి, పడని సైన్లు ఏంటంటే, గుడ్ సైన్లు ఏంటంటే స్కార్పియన్. 24 అక్టోబర్ నుంచి 22 నవంబర్ లోపు పుట్టిన వాళ్ళు స్కార్పియన్స్. వీళ్ళతో చాలా బాగా కుదురుతుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు చక్కగా కో స్టార్స్, ఆర్టిస్టులు అయితే కో స్టార్స్ వాళ్ళు చక్కగా ఉంటారన్నమాట. ముఖ్యంగా వర్గో వాళ్ళు స్కార్పియన్స్ని లైక్ చేస్తారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున ఉండేవాడు, రవీనా టాండను, తర్వాత టబు స్కార్పియను, రవీనా టాండన్ స్కార్పియో. అంటే ఎప్పుడు అంటే అక్టోబర్ 24 నుంచి నవంబర్ 22 లోపు పుట్టిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఎక్కువగా లైక్ చేస్తూ ఉండేవాడు. అతను చాలామంది స్కార్పియన్ లేడీస్ని లైక్ చేస్తూ ఉండేవాడు. అతను వాళ్ళనే తన కో స్టార్స్గా పెట్టుకునేవాడు. తర్వాత క్యాన్సేరియన్స్, జూన్ 22 నుంచి జూలై 23 లోపు పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్. వీళ్ళు కూడా చాలా మంచి, వీళ్ళతో బాగా కూడా చాలా చక్కగా ఉంటారన్నమాట. వీళ్ళు బాగా వీళ్ళ వైవాహిక సంబంధం జీవితం చాలా బాగుంటుంది. మనం నీతూ సింగ్, రిషి కపూర్ గురించి మాట్లాడుకున్నాం కదా. అట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయన్నమాట. కానీ మనం అన్నీ కూడా చెప్పుకుంటే ఈ వీడియో ఎక్కువైపోతుంది. సరే, అట్లాగూ వీళ్ళు ఫ్రెండ్స్ అయినవచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వీళ్ళతో బాగుంటుంది అనమాట క్యాన్సేరియన్స్, స్కార్పియన్స్. తర్వాత బాగా బ్యాడ్గా ఉండేవాళ్ళు ఏంటంటే జెమిని. మే 22 నుంచి జూన్ 21 లోపు పుట్టిన వాళ్ళు జెమిని. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, స్నేహంలో అయినా, పెళ్ళి అయినా, ఏదైనా సరే, దేనిలో అయినా సరే. తర్వాత సాజిటేరియస్, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 21 లోపు పుట్టిన వాళ్ళు సాజిటేరియస్. వీళ్ళతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. అందుకని ఇప్పుడు మనికా గాంధీ ఉంది, ఆవిడ వర్గో. సాజిటేరియన్తో పడదు. ఎవరితో పడదు అంటే సోనియా గాంధీతో పడేది కాదు ఆవిడకి. కానీ అన్ఫార్చునేట్లీ ఆవిడ హస్బెండ్ కూడా సాజిటేరియసే. అంటే ఎవరంటే మనికా గాంధీ హస్బెండ్ సంజయ్ గాంధీ కూడా సాజిటేరియన్నే అనమాట. కానీ అది ఎట్లా పడిందంటే అది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఏమి పొరపచ్చాలు ఉన్నాయి ఏంటి, లేకపోతే వాళ్ళకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమున్నాయి, అట్లాంటివన్నీ వాళ్ళకి ఎరుగున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇదండి రఫ్గా వీళ్ళ క్యారెక్టరు. ఈ లేడీస్ మాత్రం చాలా చక్కగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, చాలా నిండుగా ఉంటారు, చాలా మంచి హృదయంతో ఉంటారు, మంచి ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటారు. భర్తకి మంచిగా చక్కగా వాళ్ళు వేడినీళ్ళల్లో చన్నీళ్ళలాగా చేదోడు వాదోడుగా చక్కగా ఉంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ వర్గో లేడీస్ మాత్రము ఉన్న వాటిల్లో కూడా చక్కగా ఉన్న వాటిల్లో 5-6 బాగా మంచి అంటే ఏంటంటే అవి బాగా మనకి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ క్యారెక్టర్స్ వాళ్ళల్లో ఉన్న లక్షణాలన్నీ ఉన్న వాళ్ళ అట్లాంటి లక్షణాలలో ఈ వర్గో ఒకటి అనమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.